పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతని పిలిచేయాలి కదా. మరి పెద్ద మనిషి ఏదైనా వార్త తీసుకొస్తున్నాడో లేకుంటే ముచ్చట్లకి మూతులు చాపి కూర్చున్నాడో అడుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే శంకర్యయ్, మనం వట్టిగానే ఎట్టికి పాడతలేం, పాటలు కూలు తీసుకున్నాం. మనం ఎంత మంచిగా బాగా పాడితే మనకు అంత మైలే వస్తుంది, సరేనా? మంచిగా రాగా ఉక్తంగా పాడాలి. జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న, ఈ పదవికి చంద్రన్న. అబ్బా పాడిందే పాడరా పాస్పన్ల గోసిగా అన్నట్టు ఎప్పుడు చూడు అదే పాట పాడతా ముసలడా. చంద్రాల సార్ గురించి ఇంకో కొత్త పాట పాడితే ఏమైంది నీకు? అరే అరే, మన అక్క చెవుద్ది కొత్త పాట పాడమంటారా? మనం పేడ ఆర్టిస్టులు ఏది పాడమంటే అదే పాడాలి మరి, లేకుంటే మన మైలేజ్ దెబ్బతింటది. సరేనా? కొత్త పాట పాడదాం. చుక్కల్లో చంద్రుడు తూర్పున సూర్యుడు, చుక్కల్లో చంద్రుడు తూర్పున సూర్యుడు. అబ్బబ్బబ్బబ్బా ఏమన్నా భజన చేస్తున్నావు పెద్ద మనిషి నువ్వు? సరే సరే గాని ఇంతకి ఇప్పుడు ఈ చంద్రాల సార్ పాటను ఎందుకు ముంగటేసుకున్నావో అది చెప్పు. అరే శంకరి, ఈ పూరి వార్తలు చదివే కొలువు చేస్తుందా, లేకుంటే ఆ కేబీఆర్ పార్క్ చుట్టూ ప్లాస్టిక్ కాగితాలు గిట్లా ఏరుకుంటుందిరా? ఏం రేవుతావు తెలుస్తలేదు ఎవరో దీనికి. అరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లా తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాలు జరుగుతలేవానే? తెలంగాణలో కూడా ఆ ఉత్సవాలు ఘనంగా కనబడాలని మాకు పైసలు ఇచ్చి పాటలు పాడిపిస్తాళ్ళు, అందుకే ఇంత బదులు చేస్తాను కారా. అర్థమైంది. పెద్ద ఎన్టీఆర్ సార్ జయంతి సందర్భంగా జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడును ఉద్దేశించా ఈ భజన చేస్తున్నది. షై సరే గాని పెద్ద ఎన్టీఆర్ సార్ పెట్టిన పార్టీ కార్యక్రమం చేసుకుంటా ఆయన గురించి పాటలేం పాడతలేవేమే? ఆ ముచ్చట మాకు తెలియదు, మేము పైసలు తీసుకున్న కాడికే పాడతాం. నువ్వు ఇంటే ఇను, లేకుంటే దుకాణం బంద్ చేసుకో, నీ వార్తలు నువ్వు చదువుకో. అరే ముచ్చట అంటే యాదికి వచ్చింది. జరులారా, పెద్ద ఎన్టీఆర్ సారు అంశతోటి ఎవరు బుచ్చిలో ఎరికేనా? చంద్రాలు సారు అంటే ఎవలో ఎరికేనా? చంద్రాలు సార్ అంటే ఎవలంటే సమస్త భూలోకానికి తెలియని ఒక దైవం, నడిసొచ్చే చైతన్యం, ఆంధ్రాకు పెద్ద దిక్కు, పెద్ద పులి. సైన్మ వీరులు సైన్మాలు చేయాలంటే చంద్రాల సారు జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని సైన్మాలు చేస్తారు. ఆయన మాటే ఒక శాసనం. పన్నీరు మీద చల్లుకునేటందుకు మంచిగుంటదే, కానీ మంచి వాసన వస్తుంది కదా అని తాగేటందుకు అక్కడికి రాదు పెద్ద మనిషి. అది యాదికి పెట్టుకో. డిస్కనరీలో లేని తెలంగాణకు పెద్ద దేవుడు చంద్రాల సారే కాబోతున్నాడు. తెలంగాణకు పెద్ద దిక్కు లోకేశం బాబే కాబోతున్నాడు. అదెట్లా తాత? అది ఎట్లా అంటే మూతి మీద గుద్దితే ముంగడి పళ్ళు రాలాలే ముసలోడా. తెలంగాణ చరిత్ర గురించి ఏం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు చెప్పు. అవకాశాల కోసం అమ్ముడు పోయే నువ్వు కూడా తెలంగాణ గురించి మాట్లాడేటోనివైనవా? అయ్యో, మన ఓట్లతోటి గెలిచి గద్దె మీద కూర్చున్న లీడర్లే ఆ మాటలకు సడి సప్పులు లేకుండా కూర్చుంటారు. నీకు బాగా రోషం పౌరుషం వస్తుంది ఏందని నలికుట్లదానా? గట్లా మాట్లాడతా కానీ మీరు వాడరా, మీరు వాడరే. కూలి తీసుకున్నప్పుడు కూలికి న్యాయం చేయాలి మనం. వాళ్ళకంటే చీమునెత్తురు లేదు కావచ్చు కానీ నేను తెలంగాణ బిడ్డను. నా తల్లిని ఎవ్వరు మాట అన్నా నేను ఊకోను. చరిత్రహీనులకు తెలంగాణ చరిత్ర గురించి తెలియకపోవచ్చు, అట్లా అని నోటికి ఏదొస్తే అది మాట్లాడతామంటే నాలుక జీర్తామా? అబ్బా కొడుకు, దీన్ని ఇతర రెచ్చగొట్టేదంటే మరో రాణి రుద్రమది అయ్యేటట్టున్నదిరా. మనం ఈ ముచ్చట విడిచిపెడతాం, దాంతో పంచాదద్దు మనకు. సరే ఇంకో ముచ్చటకెళ్దాం. ఇచ్చిన మాట కోసం తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎన్టీఆర్ సారి విగ్రహాలను పెట్టిస్తున్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. అట్లనే ఓట్లకు ముంగట రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ధాన్యాన్ని కొనమాను, రైతు భరోసా యాళ్ళకి ఏమాను, ఉద్యోగాలు ఇయ్యమాను, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఓట్లకు ముంగట సారు షాన్నే మాటలు ఇచ్చిండు. అయ్యి జయమాను ముందుగాల. అరే రైతుల ధాన్యం ఆగమైతే మాకేంది, రైతులకు యాళ్లకు రైతు భరోసా పడకుంటే నీకేంది, పిల్లగాళ్లకు ఉద్యోగాలు వేయకుంటేంది, వాళ్ళు ఏడబోతే మాకేంది చెప్పు. మా రేవంత్ రెడ్డి సార్ కావాల్సింది రాజకీయం. అందుకోసరానికే పెద్ద ఎన్టీఆర్ సార్ విగ్రహాన్ని ఆడ పెడతాండు. దీన్ని మీరెందుకు రాజకీయం చేస్తాను తిప్పులాడి? అంటే
అట్లా విగ్రహాలు పెట్టుకుంటూ పోతే తెలంగాణ ప్రజల కడుపు నిండుతుంది అంటావు అంతేనా? ప్రజల కడుపు నిండుతుందా నిండదా మాకు అవసరం లేదు. విగ్రహాలతోటి ఓట్లు పడ్డాయి, అందుకే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఆ విగ్రహాన్ని పెట్టిస్తాడు. నీకు అవసరమా? నీ పని నువ్వు చేసుకోరాదు. అయినా నాది ఒక డఫ్టర్ లచ్చలు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సార్కు గద్దర్ సార్ అన్న అందసిరి సార్ అన్న మస్తు పాయిరం. మరి వాళ్ళ విగ్రహాలు పెట్టే ఆలోచన ఎందుకు చేతలేడు కావచ్చు అంటావురా? ఆయన ఆ విగ్రహాలతోటి ఓట్లు పడే కాబట్టి ఆ ఆలోచన చేతలేడు ఉన్నట్టున్నారు రా సారు. అందుకే వెనక అడిగేస్తాడు వాళ్ళ విగ్రహాలు, అందుకే పెడతలేడు ఉన్నట్టున్నది కా. అవును తాత, ఇప్పటికే చాలా మాట్లాడినావు. ఇకనైనా నువ్వు ఈ దుకాణం బంద్ పెట్టకుంటే నీ మూతి పనులు మాత్రం ఖచ్చితంగా రాలుతాయి, జాగ్రత్త. చూడు బుజ్జి, తెలంగాణ అనేది డిస్కనరీలో లేదు అని అక్కడ భజన బ్యాచ్ అన్నా కూడా మన కాళ్ళ లీడర్లు ఎవ్వరు సరి సపోర్ట్ చేస్తలేరు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును జీవితాన్ని మార్చబోయేది మా చంద్రాల సారే, మా లోకేశం బాబు సారే అన్నా కూడా మన కాడి లీడర్లు ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు. తెలంగాణ విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టింది, ఆ విద్యా వ్యవస్థను చూస్తే మాకే సిగ్గు అనిపిస్తుంది అని అక్కడ భజన బ్యాచ్ మాట్లాడినా కూడా మన కాడి విద్యాశాఖ మంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా సడి సప్పులు లేకుండా ఊకుంటాడు. ఏదో 4 రూపాయలు కూలి తీసుకొని పాటలు పాడే భజన బ్యాచ్ మాది. మమ్మల్ని ఎందుకు అట్లా అంటాను చెప్పు? మా మీద నీ కోపాన్ని ఎందుకు చూపిస్తాను చెప్పు? అయ్యో మన మాట. అవును, నువ్వన్నది కూడా నిజమే కావచ్చు, కానీ వాళ్ళు సడి సప్పుడు లేని శిలా విగ్రహాలు లెక్క ఉంటున్నారని నేనెందుకు ఊకుంటా? ఊకోకుంటే అగో గటు మొక్క పోయి అడక తినిపో. జనాల ఓట్లతోటి గెలిచి తెలంగాణ మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత గల లీడర్లే సడి సప్పుడు లేకుండా సప్పుడు చేసి ఊకుంటా అయితే దీనికి ఎందుకు బాగా రేషం పౌరుషం వస్తుంది. ఇది ఒక్కటే తెలంగాణ తిరిగేసుకొచ్చినట్టు బాగా నీతులు నిలుగుతాడు. తాత, ఈ భజన అయిపోయిందా? ఇప్పుడు నేను బర్ల కాసుకురావాలి, నేను పోవాలి, లేట్ అవుతుంది. ఇంకేం భజన చేస్తాం రా? దాని లెక్క మనకు శివుని ఎత్తురు లేదారా? మనల్ని తిట్టేటోని మనం ఏం భజన చేస్తాం రా? వాళ్ళ రాష్ట్రం ఎట్లా మనకు మన రాష్ట్రం కాదారా? మన కళ్ళ తల్లి రాష్ట్రాన్ని మనం మాట అంటే ఇంకా వాళ్ళ భజన చేసుకుంటుంటావా? చల్, భజన లేదు గీన లేదు. చూసిన రానోళ్ళ మా ముసలోని కథలు ఎట్లున్నాయో, పైసలు ఇస్తే ఏ పని అయినా చేసేటట్టే ఉన్నాడు, ఎవరికైనా భజన చేసేటట్టే ఉన్నాడు. కానీ లీడర్లు కూడా ఏమన్నా భజన చేస్తున్నారు అనోళ్ళ? వాళ్ళ పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునేటందుకు ఒక్కో పారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టే చేస్తుంటారు భజన. కానీ అసొంటి లీడర్లు ఎంత మొత్తుకున్నా ఏం మాట్లాడినా కామన్ జనాలు మాత్రం అసలుకే పట్టించుకోరు అసంటోళ్ళను. ఏమంటారోళ్ళ? అంతే కదా.